ఒక మర్డర్ మిస్టరీ, ఒక డార్క్ సీక్రెట్, ఆ పైన ఒక మిరాకిల్. ఇండోర్ రాజా స్టోరీలో ఊహించిన ట్విస్ట్. గతేడాది మేఘాలయ హనీమూన్ ట్రిప్లో జరిగిన రాజా రఘువంశీ మర్డర్ అప్పట్లో పెద్ద సెన్సేషన్, గుర్తుంది కదా. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో మళ్ళీ పండగ వచ్చింది. రాజా అన్నయ్య సచిన్ ఇంటికి ఒక లిటిల్ ప్రిన్స్ ఎంట్రీ ఇచ్చాడు. మా రాజా మళ్ళీ పుట్టాడు అంటూ ఆ ఫ్యామిలీ మొత్తం ఫుల్ ఎమోషనల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక క్రేజీ కోఇన్సిడెన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ రాజా మర్డర్ అయింది సరిగ్గా ఒక ఏకాదశి రోజున. ఇప్పుడు ఈ బాబు పుట్టింది కూడా పక్కాగా అదే ఏకాదశి తిథి రోజే. అందుకే ఆ బాబుకి కూడా రాజా అని పేరు పెట్టేశారు. రాజా ఇస్ బ్యాక్ అనుకుంటూ బెలూన్లతో ఆ బంగ్లా మొత్తం డెకరేట్ చేశారు. ఇప్పుడు ఇండోర్లో ఈ రాజా బర్త్డేనే వైరల్ న్యూస్ అన్నమాట. రాజా రఘువంశీ ఎలాంటి దారుణ హత్యకు గురయ్యాడో దేశం అంతటికి తెలుసు. లాస్ట్ ఇయర్ May 21 తన వైఫ్ సోనంతో కలిసి హనీమూన్ కోసం షిల్లాంగ్ వెళ్ళిన రాజా ఆ తర్వాత మిస్సింగ్. May 26న సోహ్రోలో వైఫ్ అండ్ హస్బెండ్స్ మిస్సింగ్ అని రిపోర్ట్ వచ్చింది. NDRF, SDRF, ట్రెక్కర్స్ అందరూ కలిసి మేఘాలయ లోయల్లో వెతికారు. June 2న రాజా బాడీ ఒక లోతైన లోయలో దొరికింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక కానీ అసలు విషయం బయటపడలేదు. రాజా కుష్వాహాతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సోనం ప్రియుడితో కలిసి హనీమూన్లోనే భర్తని ఫినిష్ చేయాలని ప్లాన్ చేసింది. 3 సుపారీ కిల్లర్లను రిక్రూట్ చేసుకొని తన కళ్ళ ముందే రాజాని చంపించింది. జస్ట్ 1 వీక్లోనే పోలీసులు సోనం అండ్ ఆమె గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. సోనం బెయిల్ కోసం ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా కోర్టు నో చెప్పేసింది. సో ప్రెజెంట్ సోనం, ఆమె ప్రియుడు రాజ్, ఇంకా ఆ 3 కిల్లర్లు అందరూ కూడా జైల్లోనే ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ రాజా రఘువంశీ ఫ్యామిలీకి అది ఒక పీడకలనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు పుట్టిన ఈ బాబు ఆ ఇంట్లో మళ్ళీ వెలుగులు నింపాడు. మా కొడుకు మళ్ళీ వచ్చాడు అని ఆ తల్లి ఆనందం చూస్తుంటే ఇది ఒక రియల్ లైఫ్ మిరాకిల్ అనిపిస్తుంది.